నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గత పాలనలో నైరాస్యం అలుముకున్న జీవితాల్లో సంతోషం ఉండాలన్నదే తమ లక్ష్యం అన్న పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. తెనాలి పట్టణ మండల గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసిన మంత్రి, సంతోషం వ్యక్తం చేసిన లబ్ధిదారులు. తిరుమల తిరుపతి దేవస్థానంకు చెందిన హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలు శ్రీ గోవర్ధన స్వామి దేవాలయంలో మంగళవారం నుండి ప్రారంభం. భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని పిలుపు. తరాలుగా ఏవి సుబ్బారావు కళా వారసత్వం. ప్రముఖ సాహితీవేత్త మన్నె శ్రీనివాసరావు అభినందన. ఏవి సుబ్బారావు 13వ రంగస్థల పురస్కారం చింతలపూడి చెంచయ్యకు ప్రదానం. కళాభిమానులను ఆనందింపజేసిన పౌరాణిక పద్యనాటక ప్రదర్శనలు. తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. ఆసుపత్రిలోని 17 విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించిన మనోహర్ ఫ్రెండ్లీ హాస్పిటల్ గా తీర్చిదిద్దుతాను అంటూ వెల్లడి. నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ ని నిరసిస్తూ ఈ నెల 4వ తేదీన విద్యా సంఘాలు చేపట్టిన బంద్ ని జయప్రదం చేయాలని ఏఐఎస్ఎఫ్ పిలుపు. పరీక్షల నిర్వహణలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందంటూ నాయకుల ఆరోపణ. గుంటూరు జిల్లా తెనాలి ప్రభుత్వ వైద్యశాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మిక తనిఖీ చేశారు. తల్లి పిల్లల ప్రసూతి కేంద్రాన్ని క్షుణ్ణంగా పరిశీలించడంతో పాటు ఆసుపత్రిలో పారిశుద్ధ్య పనితీరును పరిశీలించారు. వైద్యశాల బయట, ఆసుపత్రి ఆవరణలో పేషెంట్ల రాకపోకలకు అంతరాయం కలిగేలా షాపుల నిర్వహణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మిక తనిఖీ చేశారు. మంగళవారం సాయంత్రం 4 గంటల నుండి దాదాపు 3 గంటల పాటు ప్రతి ఒక్క విభాగాన్ని క్షుణ్ణంగా పరిశీలించడంతో పాటు అక్కడ అందుతున్న వైద్య సేవలను పేషెంట్లని అడిగి తెలుసుకున్నారు. తల్లి పిల్లల ప్రసూతి కేంద్రాన్ని ప్రతి ఒక్క విభాగాన్ని పరిశీలించారు. తెనాలి నుంచి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి రోగులను తరలించే పరిస్థితి ఇకపై ఉండకూడదని వైద్యులని హెచ్చరించారు. ఇందుకు కావాల్సిన వనరులు, ఆధునిక వైద్య పరికరాలను సమకూర్చుకునే విధంగా కృషి చేయటం జరుగుతుందని వైద్యులకు మంత్రి చెప్పారు. ఆసుపత్రి బయట ఆవరణలో ఎటువంటి ఆక్రమణలు జరగకుండా చూడాలని, పచ్చని వాతావరణం ఉండేలా మెరుగుపరచాలని వైద్యులకు సూచించారు. ఆసుపత్రి లోపలికి వచ్చే పేషెంట్ల వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగించే విధంగా షాపులు నిర్వహించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా ఆసుపత్రి ఆవరణలో శానిటేషన్ సక్రమంగా ఉండాలని, వారం రోజుల్లో పూర్తి స్థాయిలో మార్పు రావాలని సిబ్బందిని హెచ్చరించారు. ఆసుపత్రిలోని 17 విభాగాల్ని క్షుణ్ణంగా మంత్రి పరిశీలన చేసి వైద్యులకు తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రానున్న రోజుల్లో తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి పూర్వవైభవం తీసుకువస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ప్రతి విభాగాన్ని పరిశీలించడం జరిగిందని, సమస్యల్ని అడిగి తెలుసుకోవడంతో పాటు ప్రజలకు సత్వరమే వైద్య సేవలు అందించే దిశగా వైద్యులు పనిచేయాలని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. జిల్లా ఆసుపత్రిలో ఉన్న 200 పడకలతో పాటు తల్లి పిల్లల ప్రసూతి కేంద్రంలో 100 పడకలకు అనుగుణంగా క్రిటికల్ కేసెస్ కేర్ తీసుకోవడానికి నిర్మించే 100 పడకల ఆసుపత్రితో మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా ఆసుపత్రి పొందుతుందని చెప్పారు. దురదృష్టవశాత్తు ఆసుపత్రి డెవలప్మెంట్ సొసైటీలో ₹1 కూడా లేదని, ఆసుపత్రి డెవలప్మెంట్ విషయంలో దాతల సహకారం, ఇతర దేశాల్లోనూ కొంతమంది దాతల సహాయం తీసుకునేందుకు ముందుకు వెళ్లడం జరుగుతుందని చెప్పారు. తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిని ఒక ఫ్రెండ్లీ హాస్పిటల్ గా చేయాలని తన లక్ష్యమని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి, డాక్టర్ హనుమంతరావు, ఇతర విభాగాలకు చెందిన వైద్యులు, మున్సిపల్ కమిషనర్ శేషన్న, టౌన్ ప్లానింగ్ అధికారులు పాల్గొన్నారు. అధికారికంగా నాకు ఎంతో స్ఫూర్తిని కల్పించే అంశం, అదేవిధంగా ఒక తపనతో పనిచేయాల్సిన బాధ్యతగా నేను భావిస్తాను మన ప్రభుత్వ ఆసుపత్రి గురించి. సో తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో ఈరోజు దాదాపు 3 గంటల నుంచి మేము విస్తృతంగా అన్ని విభాగాలు, వారి పనితీరు, ఎక్కడ చిన్న చిన్న లోటుపాట్లు ఉన్నా, రాబోయే రోజుల్లో వైద్య సేవలు మరింత మెరుగుపరచడానికి పేషెంట్స్ పాపం ఎవరైతే ఒక జనరల్గా ప్రభుత్వ ఆసుపత్రులు ఎక్కువగా నిరుపేద కుటుంబాల నుంచి వచ్చే ఆ పేషెంట్స్ అందరికీ కూడా ఉపశమనం కలిగేటట్టు, ఒక ధైర్యం నింపే విధంగా మంచి వైద్య సేవలు అందించడానికి ఒక అద్భుతమైన వ్యవస్థ మనకి తెనాల్లో ఉంది.
నిజంగా చాలా గర్వపడాలి మనం. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలోనే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా అనేక సందర్భాల్లో మనం ఒక పోటీ పడి మరి మంచి పేరు తీసుకురావాలని తపనతోటి పనిచేసేవాళ్ళం. దానికి ఆ రోజు నుంచి కూడా మనకి హనుమంతరావు గారు ఉండేవారు, ఇప్పుడు వాణి గారు కూడా చూసుకుంటున్నారు, వారి సిబ్బంది అంతా కూడా. ఇక్కడ చేయాల్సిన కొన్ని కార్యక్రమాలు, కొన్ని సివిల్ వర్క్స్ గురించి కూడా ఈరోజు పర్యటించి చెక్ చేసాం. ప్రభుత్వం ప్రస్తుతం మనకున్న 200 పడకల ఆసుపత్రితో పాటు తల్లి పిల్లల హాస్పిటల్ 100 పడకలు, వీటితో పాటు నిర్మాణంలో మరొక 100 పడకల ఆసుపత్రి క్రిటికల్ కేర్ కోసం, ఎమర్జెన్సీ, ట్రామా, అదేవిధంగా కొన్ని క్రిటికల్ ఎమర్జెన్సీస్ కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఒక గొప్ప అవకాశం. ఆ భవన నిర్మాణం కూడా మరింత వేగవంతం చేయమని, సంవత్సరం లోపే పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోమని అధికారులందరినీ కూడా నేను కోరడం జరిగింది. అక్కడ దాదాపు మనం 16 కోట్ల రూపాయలతోటి మనం భవన నిర్మాణం చేసుకుంటే కొంచెం సమయం పట్టినా సరే ఇంకొక 30 కోట్ల రూపాయలతోటి ఒక అద్భుతమైన పరికరాలన్నీ కూడా తీసుకోవచ్చు. ఈ ప్రాంతంలో ఎక్కడ లేని విధంగా మన తెనాలి ఆసుపత్రిని తీర్చిదిద్దే విధంగా మేము అందరం కూడా ఒక బాధ్యత తీసుకుంటాం. దురదృష్టక పరిస్థితి ఏంటంటే రాష్ట్రంలో ఖజానా ఖాళీ అన్నట్టు ఇక్కడ కూడా మనకి హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ మనకు ఉన్న ఫండ్స్ రూపాయి కూడా లేవు ఇక్కడ. సో మరొకసారి మనకున్న పరిచయాలు, మనకి కార్పొరేట్ సంస్థలు, ప్రైవేట్ వ్యక్తులు, దాతలు, వీళ్ళందరినీ కూడా కొంచెం ఎంకరేజ్ చేసి, అనేక మంది ఇతర దేశాల్లో కూడా మనకి ఇక్కడి నుంచి డాక్టర్లుగా మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తులు చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా ఏదో విధంగా మన ప్రాంతానికి సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. వాళ్ళందరినీ మరొకసారి నేను, అదేవిధంగా మన పెమ్మసాని చంద్రశేఖర్ గారు, ఆయన ఇప్పుడు కేంద్ర మంత్రి అయ్యారు కాబట్టి కొంతమందిని మేము రీచ్ అవుట్ అయ్యి తప్పకుండా మన ప్రభుత్వ ఆసుపత్రిని మరింత మెరుగుపరిచే విధంగా 17 విభాగాలు ఉన్నాయి మనకి. 17 విభాగాల్లో కూడా సుమారు రోజుకి 1000 మందిని మనం అవుట్ పేషెంట్లుగా ట్రీట్ చేస్తున్నాం. ఆ సంఖ్య పెరగాలి. దానికి ఒక ఫ్రెండ్లీ హాస్పిటల్గా చేయాలి, పేషెంట్ ఫ్రెండ్లీ హాస్పిటల్గా చేయాలి. ఎవరు వచ్చినా కూడా వాళ్ళని గౌరవించి, వాళ్ళకి మంచి సౌకర్యాలు కల్పించి, వాళ్ళని గైడ్ చేయడానికి కూడా నాకు చాలా లోటుగా అనిపించింది. అంటే ఎవరిని వస్తే పాపం ఏ విభాగానికి వెళ్ళాలి, ఎక్కడ ఉన్నారు డాక్టర్స్ ఏంటనేది కూడా అది కొంచెం మెరుగుపరిచే విధంగా బయట ఉన్న వాతావరణం మన కమిషనర్ గారు చొరవ చూపించి మొత్తం ఆ రోడ్ అంతా కూడా క్లీనప్ చేయించారు. ఆ కాలువ నిర్మాణం కూడా త్వరలోనే పూర్తి చేస్తాం. తెనాలి మున్సిపాలిటీ నుంచి ఒక బాధ్యత తీసుకుని ఇక్కడ ల్యాండ్స్కేపింగు, ఒక పచ్చటి ప్రాంతంగా మార్చి ఇక్కడ ఎవరికి ఇబ్బంది కలగకుండా ఒక మంచి వాతావరణం తీసుకురావడానికి కోసం ఖచ్చితంగా మా వంతు మేము సిద్ధంగా ఉంటాం. నేను చివరిలో వీళ్ళందరినీ కూడా కోరింది ఏంటంటే, ఒక్క సింగిల్ కేసు కూడా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేయకుండా మనమే ట్రీట్ చేయాలి ఆ పేషెంట్స్ని. దానికి కావాల్సిన మన విభాగాలు పటిష్టం అవ్వాలి. డాక్టర్లు కూడా ఎక్కడైనా మనకి షార్టేజెస్ ఉన్నా, వేకెన్సీస్ ఉన్నా అవి ఫిలప్ చేసేటట్టు నేను ఒక బాధ్యత తీసుకుంటాను. లోకల్గా మనం ప్రొవైడ్ చేయాల్సిన కొన్ని లాజిస్టిక్ ఏర్పాట్లు, అంబులెన్స్లు కానివ్వండి, వాళ్ళకి మంచి సౌకర్యాలు కానివ్వండి. ఎందుకంటే ఇవన్నీ కూడా రెఫరల్ కేసెసే. పిహెచ్సిల నుంచి, అర్బన్ హెల్త్ సెంటర్ల నుంచి రెఫరల్స్ వస్తాయి. ఈరోజు తెనాలి మున్సిపాలిటీలో ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్లే రోజుకి 230, 250 అవుట్ పేషెంట్లు చేస్తున్నారు. కాబట్టి మన ఈ హాస్పిటల్ ఖచ్చితంగా అసలు ఈ మొత్తం ప్రాంతానికి, ఉమ్మడి గుంటూరు జిల్లాలోనే మనం అద్భుతంగా ఆ రోజుల్లో మనం అన్ని ఏపీవీపీ హాస్పిటల్స్లో మనం అన్నిటికన్నా ముందుగా ఉండేవాళ్ళం. సో ఆ స్థాయిలో మళ్ళీ మరొకసారి తీసుకొచ్చే విధంగా అందరం కష్టపడి దీనికి చేయాలి. ప్రతి ఒక్కరిని నేను ఇందులో కలిసి రమ్మని, అదేవిధంగా ఎంతోమంది పాపం ఈరోజు నేను చూశాను హాస్పిటల్లో పౌష్టికాహారం సరిగ్గా లేకుండా చిన్న వయసులో తల్లులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అది చాలా బాధాకరమైన విషయం. అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి మనకి. గ్రామ స్థాయిలో ఉన్న మన ప్రభుత్వ వ్యవస్థని జాగ్రత్తగా ఉపయోగించి అక్కడున్న రెవెన్యూ అధికారులు, పంచాయతీరాజ్ విభాగ అధికారులు మీరు చొరవ చూపించాలి. ఎందుకంటే డెంగ్యూ కేసెస్, అదేవిధంగా ఎక్కడైనా సరే డయేరియా వస్తే, అతిసార కేసులు వస్తే ఇమ్మీడియట్గా స్పందించాల్సిన బాధ్యత ఉంది. జిల్లా యంత్రాంగానికి ఉంటుంది, అధికార యంత్రాంగానికి ఉంటుంది. డాక్టర్లు ట్రీట్ చేస్తారు. చాలా అద్భుతమైన కేసెస్ ఇందా ఒక మహిళ మీరు చూశారు ఏ విధంగా డాక్టర్ని అభినందించారు, ఆమె తన ప్రాణాన్ని కాపాడారని. ఆ మంచి మనసుతోటి, మంచి సేవా కార్యక్రమాలతోటి మనం ముందుకెళ్తే తప్పకుండా ఇక్కడ ఎక్కడ కూడా అటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. డెలివరీ సంఖ్య కూడా పెంచాలి. మనం రోజుకి 10 చేస్తున్నాం. మనకున్న ఫెసిలిటీస్ తోటి మనం ఇక్కడ పెట్టిన పెట్టుబడులను బేస్ చేసుకుంటే
మరింత మనం పెంచుకునే విధంగా, మరింత సౌకర్యాలు కల్పించే విధంగా మనం తప్పకుండా ఉపయోగపడతామని నేను నమ్ముతున్నాను. జనాలకి మరొకసారి ఆ పూర్వవైభవం ఈ ఆసుపత్రి ద్వారా రావాలని ఇక్కడ ఉన్న సిబ్బంది అంతా కూడా, డాక్టర్స్ అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఎంతోమంది పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు ప్రస్తుతానికి ట్రైనింగ్ కోసం ఇక్కడికి వచ్చారు. వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని వాళ్ళు ముందుకు వచ్చారు. సో వాళ్ళని కూడా నేను అభినందిస్తున్నాను. ఈ కార్యక్రమం ద్వారా ఇక్కడ ఉన్న శానిటేషన్ ఫెసిలిటీస్ కానివ్వండి, ఇక్కడ డయట్ ఫెసిలిటీస్ కానివ్వండి, న్యూట్రిషన్ ఫెసిలిటీస్ కానివ్వండి, ఫిజియోథెరపీ ఫెసిలిటీస్ కానివ్వండి, వీటన్నిటి కూడా ఇంకా మెరుగుపరచాలి. ఒక ప్రణాళికబద్ధంగా చేసుకుంటూ వెళ్తాం. హెచ్డిఎస్లో నిధులు లేకపోయినా ఏదో విధంగా నిధులు తీసుకొచ్చి మన ఆసుపత్రిని మరింతగా మనం అభివృద్ధి చేసుకొని ముందుకెళ్తామని, ప్రతి ఒక్కరికి మంచి జరగాలని, వైద్య సేవల గురించి ఇంకొక ప్రాంతానికి వెళ్లకుండా ఇక్కడే మనం అన్ని విధాలుగా వైద్య సేవలు అందించడానికి సిద్ధం అవ్వాలని మరొకసారి మా సిబ్బంది అందరినీ కోరుతున్నాను. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్లు ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానం నెరవేరుస్తూ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లతో లబ్ధిదారుల కళ్లలో ఆనందం వెల్లివిరుస్తుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. మండలంలోని కటివరం పట్టణంలోని 7, 18వ వార్డులో మంత్రి మనోహర్ లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో ప్రారంభమైన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నేపథ్యంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మండలంలోని కటివరం పట్టణంలోని 7, 18 వార్డులో పర్యటించి లబ్ధిదారులకు పెన్షన్లను పంపిణీ చేశారు. వృద్ధాప్యంలో ఉన్న అవ్వాతాతలకు, ఒంటరి మహిళలకు, దివ్యాంగులకు, అనారోగ్య సమస్యలతో మంచం పట్టిన వారికి ప్రభుత్వం భరోసాగా నిలవాలని పెన్షన్లను పెంచి అందించడం జరిగిందని నాదెండ్ల మనోహర్ అన్నారు. ఈ సందర్భంగా పలువురికి పెన్షన్లను తన చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ నెల నుంచి నీకు 6,000 రూపాయలు సంతోషంగా జాగ్రత్తగా మీకు జాగ్రత్తగా సంక్షేమ పెన్షన్స్ ఇబ్బంది లేకుండా 6,000 रुपये हर महीना आके घर पे देते हैं आपको, ठीक है, अच्छा तरीके से ఎంత అన్ని సబ్జెక్ట్ ఇచ్చారు. కొద్దిగా ఆయన కనిపించట్లే పేషెంట్, కొద్దిగా కొట్టానికి పెట్టిన ఆయన బ్రో చేయి మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు పుట్టినరోజును పురస్కరించుకుని నాసర్పేటలోని మన ఇల్లు వృద్ధాశ్రమంలో పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. 7వ వార్డు మాజీ కౌన్సిలర్ బి లక్ష్మీకుమారి నేతృత్వంలో బర్త్డే కేక్ ను కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. వృద్ధాశ్రమానికి నిత్యావసర సరుకులు అందజేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు పుట్టినరోజును పురస్కరించుకుని నాజర్పేటలోని మన ఇల్లు వృద్ధాశ్రమం నందు 7వ వార్డు మాజీ కౌన్సిలర్ బి లక్ష్మీకుమారి నేతృత్వంలో వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వృద్ధాశ్రమానికి నిత్యావసర సరుకులు ఇవ్వడంతో పాటు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీటీ విఎస్ నారాయణ, కొత్త రామారావు, ఏ ప్రసాద్ బాబు, బి సుబ్రహ్మణ్యం, వరప్రసాద్, కె గిరి, రమేష్ తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు మన మాజీ ముఖ్యమంత్రి శ్రీ నాదెండ్ల భాస్కరరావు గారి పుట్టినరోజు సందర్భంగా 7వ వార్డు ఎక్స్ కౌన్సిలర్ బొమ్మిశెట్టి లక్ష్మీకుమారి గారి ఆధ్వర్యంలో మిత్ర బృందంతో కలిసి మన ఇల్లు వృద్ధాశ్రమంలో కేక్ కటింగు మరియు భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేయడం అయింది. వారు ఎల్లవేళలా ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని చెప్పి మనసారా కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మనోహర్ గారి తండ్రి గారైన శ్రీ భాస్కర్ రావు గారి జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు మన వృద్ధాశ్రమంలో, మన ఇల్లు వృద్ధాశ్రమంలో వీరందరికీ భోజనాలు మరియు 7వ వార్డు కౌన్సిలర్ వార్డు ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు, కేక్ కటింగ్ జరిపినాము. శ్రీ నాదెండ్ల భాస్కర్ రావు గారు నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో
వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా శ్రీ వెంకటేశ్వర స్వామిని తిరుమల తిరుపతి దేవస్థానంకు చెందిన హిందూ ధర్మ ప్రచార పరిషత్ గుంటూరు శాఖ నేతృత్వంలో మంగళవారం తెనాలిలోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత గోవర్ధన స్వామి ఆలయం నందు ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగాయి. పెరవలి వంశీకృష్ణ, తమిరస రఘు పర్యవేక్షించారు. సమాజంలో ధార్మిక, సాంస్కృతిక, ఆధ్యాత్మికతను పెంపొందించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానంకు చెందిన హిందూ ధర్మ ప్రచార పరిషత్ చేస్తున్న కార్యక్రమంలో భాగంగా పరిషత్ గుంటూరు శాఖ ఆధ్వర్యంలో తెనాలిలోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత గోవర్ధన స్వామి దేవాలయంలో ధార్మిక ఉపన్యాసం నిర్వహించారు. ధార్మిక ఉపన్యాసంలో ప్రముఖ ప్రవచనకర్త డాక్టర్ నారాయణమూర్తి ధార్మిక ఉపన్యాసాన్ని అందించారు. ఇదే సమయంలో భక్తి సంగీత కార్యక్రమాన్ని నిర్వహించారు. రామలింగేశ్వరపేట భక్త సమాజం వారిచే పరుచూరి సుబ్బారావు, వేమవరపు లక్ష్మీ నరసింహరావు భక్తి సంగీత కార్యక్రమాన్ని నిర్వహించారు. తెనాలిలో 5వ తేదీ వరకు శ్రీ గోవర్ధన స్వామి దేవాలయంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతాయని వారు తెలిపారు. అంతకుముందు హిందూ ధర్మ ప్రచార పరిషత్ గుంటూరు జిల్లాలో నిర్వహిస్తున్న వివిధ ధార్మిక కార్యక్రమాల బ్రోచర్ని దేవస్థానంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పెరవలి వంశీకృష్ణ, అందే బాలచంద్రమౌళి, మాదాల సాయి వెంకట హనుమంతరావు, అర్చకులు తమిరస రఘు, నందికంటి రామాంజనేయులు ప్రభృతులు పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో భాగంగా హిందూ ధర్మ ప్రచార పరిషత్లో గుంటూరు జిల్లా శాఖ వారిచే స్థానిక గోవర్ధన స్వామివారి దేవస్థానంలో జూలై 2వ తేదీ నుంచి 5వ తేదీ వరకు హిందూ ధార్మిక ప్రచార కార్యక్రమాలు జరుగుతాయి. ఈ కార్యక్రమంలో భాగంగా రేపు అనగా 2వ తారీఖున నోరి నారాయణమూర్తి గారిచే ఆధ్యాత్మిక ప్రసంగం ఉంటుంది. తర్వాత ములుకుట్ల విశ్వనాథ శర్మ గారి చేత 3, 4 తారీఖుల కార్యక్రమాలు ఉంటాయి. ఈ కార్యక్రమాలు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుంచి 8:30 వరకు జరుగుతాయి. ఒక గంట పాటు ఆధ్యాత్మిక కార్యక్రమము, ఆధ్యాత్మిక ప్రసంగం ఉంటుంది. ఆ తర్వాత స్థానిక భజన మండలి వారిచే భజన కార్యక్రమం ఉంటుంది. 5వ తారీఖు ఉదయం పూట 10 గంటలకి 2/5/2024 నుండి 2/7/2024 నుండి 5/7/2024 వరకు కార్యక్రమాలు జరుగుతాయి. దీనిలో భాగంగా రేపు సాయంత్రం అనగా 2వ తారీఖు నోరి నారాయణమూర్తి గారిచే ఉపన్యాసం జరుగుతుంది. తర్వాత రామలింగేశ్వర భక్త సమాజం వారిచే భజన కార్యక్రమం జరుగుతుంది. అలానే 3వ తారీఖు విశ్వనాథ్ శర్మ గారి చేత ప్రసంగం జరుగుతుంది. తర్వాత శ్రీ గౌరవజ్జల ఆంజనేయ శాస్త్రి గారి బృందంచే భజన సంకీర్తన జరుగుతుంది. తర్వాత 4వ తారీఖు విశ్వనాథ్ శర్మ గారి చేత మళ్ళీ ఉపన్యాసం జరుగుతుంది. తర్వాత కొన్ని సనాతన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. వీటిల్లో 2, 3, 4 తారీఖుల్లో శ్రీ నోరి నారాయణమూర్తి గారు మరియు ఎం విశ్వనాథ్ శర్మ గారు ఆధ్యాత్మిక ఉపన్యాసాలు, తర్వాత శ్రీ రామలింగేశ్వర భక్త సమాజం వారిచే మరియు గౌరవజ్జల ఆంజనేయ శాస్త్రి గారిచే మరియు గోవర్ధన స్వామి భక్త సమాజం వారిచే భక్తి సంగీత సమాజంలో నిరాదరణకు గురవుతున్న వికలాంగులను ఆదుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలుగుదేశం పార్టీ నాయకులు మొహమ్మద్ కద్దూస్ అన్నారు. స్థానిక చంద్రబాబు నాయుడు కాలనీలో వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో జరిగిన కృతజ్ఞతా సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికల ముందు నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు పెన్షన్ పెంచుతూ ఇచ్చిన హామీని వారు అధికారంలోకి రాగానే అమలు చేసినందుకు కృతజ్ఞతగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, అలాగే పవన్ కళ్యాణ్కి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ ని 6,000 రూపాయల వరకు చేయటాన్ని వారు చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వానికి, నాయకులకు తాము రుణపడి ఉంటామని చెప్పారు. ఈ సందర్భంగా మహమ్మద్ కుద్దూస్ మాట్లాడుతూ సమాజంలో నిరాదరణకు గురయ్యే వ్యక్తులకు, వికలాంగులకు ప్రతి ఒక్కరూ సహాయపడాలని అన్నారు. కార్యక్రమంలో కొల్లి మాధవి, చిలక కిరణ్ కుమార్ మాదిగ, పోల శ్రీనివాస్, మల్లికార్జున్, షేక్ కాసిం వలీ, డాక్టర్ శివ, కొండ రమాదేవి, ప్రసాద్, దుర్గా ప్రసాద్, చందు కళ్యాణ్, తోకావాసు, డి కార్తీక్, షేక్ భాషా, షేక్ బాజీ భాషా, గుమ్మడి భార్గవి, బాలసుందర్, లక్ష్మి, కొలిశెట్టి నారాయణ తదితరులు పాల్గొన్నారు. మీలో చాలా మందికి ఎందుకంటే నాయకత్వ ధోరణితోనే మీకున్నటువంటి సమస్యల మీద, మీ హక్కుల కోసం ఏ విధంగా పోరాడారో మీ అనుకోండి. ఎంఆర్పిఎస్ నాయకత్వం కూడా గత ప్రభుత్వం ఏ ఒక్క రూపాయి కూడా మీకు సహాయ సహకారాలు ఇచ్చిన పరిస్థితి ఎక్కడా లేదు. దివ్యాంగుల కోటా వంటిది
చదువుకున్న వాళ్ళకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఏ ఒక్కరికి కూడా ఉద్యోగం కానీ ఉపాధి కానీ కల్పించిన ప్రభుత్వం గత ప్రభుత్వం కాదు. అదేవిధంగా అంగవైకల్యంతో బాధపడతాను, నడవలేక చూడలేక వినలేక అనేక సమస్యలతో బాధపడుతుండే మీకు కావాల్సినటువంటి పరికరాలు కూడా ప్రభుత్వం కనీసం మరి వికలాంగ సమస్యలు మరి అన్నగారు ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారి దృష్టి తీసుకొచ్చినప్పుడు కూటమి అధికారంలోకి వస్తే మొట్టమొదటిగా మరి వికలాంగ సోదరులకి 6,000 రూపాయలు పెన్షన్ చేస్తానని చెప్పి హామీ ఇవ్వటం, ఆ ఇచ్చిన మాటని మరి పూచా తప్పకుండా మరి సంతకం పెట్టిన వెంటనే మరి డిఎస్సి మెగా డిఎస్ ఏ విధంగా మరి అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవడానికి మొదటి సంతకం పెట్టాడు. మరి వికలాంగ సోదరులకు కూడా 6,000 రూపాయలు పెన్షన్ తీసుకొని అమలు చేసి వాళ్ళని సమాజంలో అత్యంత గౌరవప్రదమైన స్థితిలో ఉంచిన కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి మరి ఎంఆర్పిఎస్ తరఫున విహెచ్పిఎస్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈ దివ్యాంగులకి 6,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం, అదేవిధంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వాళ్ళకి 10,000 రూపాయలు ఇవ్వటం, 100% దివ్యాంగత్వం ఉన్న వాళ్ళకి 15,000 రూపాయలు పెన్షన్లు ప్రతి నెల 1వ తారీఖున ఇవ్వడం జరుగుతున్నది. అదేవిధంగా నిన్న చూశారు కూడా, నిన్న ఉదయం 6 గంటలకు మొదలయ్యి దాదాపుగా నిన్నే 12 గంటల లోపు 95% దివ్యాంగులందరికీ కూడా పెన్షన్లు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీకి చెందుతుంది. సచివాలయ సిబ్బంది మాత్రమే, వాలంటీర్లు లేకపోయినా కానీ సచివాలయ సిబ్బంది 135,000 మంది ఉంటే వాళ్లతోనే దివ్యాంగ రాష్ట్రం మొత్తం మీద కలిపి దివ్యాంగులకి పెన్షన్ ఇవ్వడం జరిగింది. తెనాలి ఐఎంఏ ఆధ్వర్యంలో డాక్టర్ సిఎస్ఆర్కే ప్రసాద్ సతీమణి హేమలత పేరిట ప్రతి సంవత్సరం ఇచ్చే బంగారు పథకాన్ని డాక్టర్ ఏ సాయి పవన్ కు ప్రదానం చేశారు. స్థానిక బోస్ రోడ్లోని ఐఎంఏ హాల్లో ఆధునిక వైద్య విధానంలో గుండె ఆపరేషన్ అనే అంశంపై డాక్టర్ ఏ సాయి పవన్ ప్రసంగించారు. స్థానిక బోస్ రోడ్లోని ఐఎంఏ హాల్లో ఆధునిక వైద్య విధానంలో గుండె ఆపరేషన్ అనే అంశంపై డాక్టర్ ఏ సాయి పవన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఐఎంఏ అధ్యక్షురాలు డాక్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ గుండె ఆపరేషన్ అంటే చాలా మంది భయపడతారని, పెరిగిన సాంకేతిక పరిజ్ఞానంతో పాటు వైద్య విధానంలో కూడా గుండె ఆపరేషన్కు ఆధునిక వైద్య విధానంలో సులభంగా చేసే వైద్య విధానాలు అందుబాటులోకి వచ్చాయని ఆమె పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి డాక్టర్ ఏ సాయి పవన్ దానిలో ఉన్న మెలకువలు గురించి వివరించారని ఆమె తెలియజేశారు. ఇదే సందర్భంలో డాక్టర్స్ డేని పురస్కరించుకుని ప్రభుత్వ వైద్యశాలలోని సూపరింటెండెంట్ డాక్టర్ ఏ సౌభాగ్యవాణి, అలాగే డాక్టర్ రామలక్ష్మణ్, డాక్టర్ జీవన్లతను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి డాక్టర్ పావని ప్రియాంక, ఉపాధ్యక్షులు డాక్టర్ అనిల్ కుమార్, సహాయ కార్యదర్శి డాక్టర్ మధు ప్రభాకర్, డాక్టర్ శ్యామ్ ప్రసాద్, డాక్టర్ దక్షిణామూర్తి, డాక్టర్ సిఎస్ఆర్కే ప్రసాద్, డాక్టర్ బిహెచ్ సాంబిరెడ్డి, డాక్టర్ మస్తానమ్మ, డాక్టర్ ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఆయన ఆయుష్ హాస్పిటల్లో చాలా రోజుల నుంచి అకాడమిక్ కెరీర్ ఉన్నందుతో మంచి లేటెస్ట్ డెవలప్మెంట్తో కూడా సర్జరీలు చేస్తున్నారు. ఆయన ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్లో చదివారు, తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు, తర్వాత నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా పేపర్ సబ్మిట్ చేశారు. ఈ రోజుల్లో ఆధునిక పద్ధతుల్లో కూడా కార్డియోథొరాసిక్ సర్జరీ, గుండె ఆపరేషన్ చాలా ఈజీగా చేయటము, దాంట్లో ఉన్న లేటెస్ట్ టెక్నిక్స్ అవన్నీ ఈరోజు చెప్తున్నారు. డాక్టర్ సిఎస్ఆర్కే ప్రసాద్ గారు ఆయన గవర్నమెంట్ హాస్పిటల్లో చేశారు. తర్వాత ఈ డాక్టర్స్ రోజు పిసి రాయ్ రోజుకు ఆయన జ్ఞాపకార్థం చేసుకుంటూ లేడీస్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న 3 లేడీ డాక్టర్స్ని కూడా ఫెలిసిటేషన్ చేశాము. డాక్టర్ జీవన్లత గారు, డాక్టర్ సౌభాగ్యవాణి గారు, సూపరింటెండెంట్ ఆయన తెనాల్లో అత్యంత సేవలు అందించిన, ఈవెన్ కోవిడ్లోనూ మరియు అనేక అవార్డులు అందుకున్న డాక్టర్ సౌభాగ్యవాణి గారు, డాక్టర్ జీవన్లత గారు అండ్ డాక్టర్ రామలక్ష్మి గారిని ఇవాళ మేము గౌరవించుకోవడం జరిగింది. ఇక్కడ తెనాల్లో ఎందుకు ముఖ్యంగా విమెన్స్ డాక్టర్స్ని ఈరోజు సెలెక్ట్ చేసుకోవడం జరిగిందంటే, ఇక్కడ ఫస్ట్ టైం మొట్టమొదటిసారిగా తెనాలి ఐఎంఏ బ్రాంచ్లో ప్రెసిడెంట్ మరియు సెక్రటరీ అంటే డాక్టర్ విజయలక్ష్మి గారు ప్రెసిడెంట్గా, డాక్టర్ పావని ప్రియాంక నేను సెక్రటరీగా ఎన్నికవటము మొట్టమొదటిసారి జరగడం జరిగింది తెనాలి చరిత్రలో. అందుకని ఈ డాక్టర్స్ డే మాకు చాలా ప్రత్యేకము. విమెన్స్ డాక్టర్ని ఇవాళ గౌరవించుకున్నాం. అదేవిధంగా ఈరోజు సిఎస్ఆర్కే ప్రసాద్ గారు వాళ్ళ వైఫ్ అయిన డాక్టర్ హేమలత గారి జ్ఞాపకార్థం వాళ్ళ జూలై 1న ప్రతి సంవత్సరము ఒక గోల్డ్ మెడల్ ఆరేషన్ లెక్చర్ స్పాన్సర్ చేయడం జరిగింది. అయితే డాక్టర్ సాయి పవన్ గారు కార్డియోథొరాసిక్ సర్జన్ ఈ రోజు నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ ను నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఈ నెల 4వ తేదీన విద్యా సంఘాలు తలపెట్టిన బంద్ని జయప్రదం చేయాలని ఏఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు పాసం వెంకటేష్ కోరారు. ఎల్కేజీ నుంచి పీజీ వరకు అన్ని విద్యా సంఘాల బంద్ను జయప్రదం చేయాలని విద్యార్థి సంఘ నాయకులకు పిలుపునిచ్చారు. స్థానిక చెంచుపేటలోని సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏఐఎస్ఎఫ్ గుంటూరు జిల్లా అధ్యక్షుడు పాసం వెంకటేష్ మాట్లాడుతూ
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ పరీక్షల నిర్వహణలో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతున్నారని, దాదాపు అన్ని రకాల అర్హత పరీక్షల్లో అవకతవకలు చోటు చేసుకున్నాయని, అదేమని ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయిస్తున్నారని అన్నారు. నీట్ పరీక్ష రాసి నష్టపోయిన విద్యార్థులకు కేంద్రం తగిన పరిహారం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్రంలో తెచ్చిన జీవో నెంబర్ 77 రద్దు చేయాలని కోరారు. పీహెచ్డీ అడ్మిషన్ కోసం ఇటీవల ఆమోదించిన తప్పనిసరి నెట్ స్కోర్ విధానాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న బంద్లో విద్యార్థులు, కళాశాల యాజమాన్యాలు, ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. తెనాలి ఎస్ఎఫ్ఐ నాయకులు సుభాష్ మాట్లాడుతూ ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షణ చేయాలని, కేంద్రం నిర్వహిస్తున్న అనేక అర్హత పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వాలకి అప్పగించాలని కోరారు. ఈ నీటి పరీక్ష ఏదైతే లీక్ అయి నష్టపోయిన విద్యార్థులకు మళ్లీ ఎగ్జామ్ తొందరలో నిర్వహించాలని తెలియజేశారు. విద్యార్థి సంఘ నాయకులపై ఉన్న అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఏఐఎస్ఎఫ్ నాయకుడు మద్దినేని కిరణ్ బాబు మాట్లాడుతూ తెనాలిలో మూసివేసిన గవర్నమెంట్ స్కూల్స్ ఇప్పుడొచ్చిన కొత్త గవర్నమెంట్ దాని మీద సమగ్ర విచారణ జరిపి స్కూల్ మళ్లీ పునఃప్రారంభించాలని కోరారు. పేద విద్యార్థులకు అండగా నిలబడి భరోసా కల్పించాలని తెలియజేశారు. అదేవిధంగా 4వ తారీఖు జరుగుతున్న బంద్లో విద్యార్థులు, మేధావులు, యాజమాన్యం, ప్రజలందరూ సహకరించి ఏదైతే దేశవ్యాప్తంగా జరుగుతున్న నీట్, అదేవిధంగా పరీక్షలు లీకేజీ పేపర్ వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, ఇలాంటి సంఘటన మళ్లీ పునరావృతం కాకుండా దీని మీద చర్యలు తీసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ తెనాలి పట్టణ అధ్యక్షుడు గండు శివ, ఏఐఎస్ఎఫ్ సభ్యులు పాలవెల్లి దుర్గాప్రసాద్, ఎస్ఎఫ్ఐ నాయకులు వై శశికాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ బంద్లో భాగంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని విద్యార్థి సంఘాలు కలిసి కూటమిగా ఏర్పడి ఈ బంద్ని చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ బంద్లో మరీ ముఖ్యంగా ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీడిఎస్యు, ఎన్ఎస్యుఐ, మిగతా విద్యార్థి సంఘాలన్నీ కలిపి మద్దతు తెలిపిన కారణంగా మరి అందరం కలిసి విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బంద్ని చేపట్టడం జరుగుతూ ఉంది. మరీ ముఖ్యంగా ఇటీవల కాలంలో జరిగినటువంటి నీట్, నెట్ పరీక్షలు రాసినటువంటి విద్యార్థులు ఎన్నో ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. వారికి వెంటనే నష్టపరిహారం అందించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. నీట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో అది పేపర్ లీక్ అవడం వల్ల చాలామంది విద్యార్థులు ఈరోజు సమస్యలను ఎదుర్కోవడం జరుగుతుంది. ఈ ఎదుర్కొనే కారణం అసలు ఏంటి, ఇది అసలు ఎందుకు జరుగుతుంది అనేది ఏంటంటే 1,00,000 కోట్లకి అమ్ముడు చేసే ఈ వ్యాపారం, విద్యని వ్యాపారం చేశారు. ఈరోజు మనకి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో అది ఈరోజు విద్యని వ్యాపారం చేసి ఆడుకుంటున్నారు విద్యార్థులతో. ఆ విద్యార్థులతో ఆడుకునే తరుణంలో పేపర్లని అమ్ముతూ పోతుంటే తెలివి ఉన్న విద్యార్థి మాత్రం వెనకబడిపోవటం, తెలివి లేని విద్యార్థి వాడి దగ్గర డబ్బులు ఉంటున్నాయి కాబట్టి పేపర్ కొని పాస్ అవుతున్నాడు. ఈరోజు వాళ్ళు ఎంబీబీఎస్లోనో పిహెచ్డీలోనో ఉంటే ఎంతోమంది స్టూడెంట్స్ని ఇంకా అన్యాయంగా తప్పుడు మార్గం పట్టించే అవకాశాలు ఉన్నాయి ఈరోజు. ఈ విషయం మీద ఎస్ఎఫ్ఐ, అదేవిధంగా ఏఎస్ఎఫ్, మిగిలిన విద్యార్థి సంఘాలన్నీ కలిసి 4వ తారీఖు బంద్ నిర్వహించాలని చెప్పేసి మేము అనుకున్నాము. అదేవిధంగా స్టూడెంట్స్ మీద ఉన్న పాత కేసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాము. గత ప్రభుత్వంలో కొన్ని స్కూళ్ళు, కాలేజీలు మూసేసి ఈరోజు గవర్నమెంట్ తెనాలిలో చూసుకుంటే గవర్నమెంట్ కాలేజీ అనేది లేదు. ఎయిడెడ్ కాలేజీ ఉన్న విఎస్ఆర్ కాలేజీని కూడా ప్రైవేటీకరణ చేసేశారు. ఎయిడెడ్ కాలేజీ ఉంది ఒకటి, అయితే ఈ విధంగా చూసుకుంటే గవర్నమెంట్ కాలేజీ లేదు. అసలు చదువుకోవాలనుకున్నవాడు విద్యార్థి డబ్బులు లేక చాలామంది ఈరోజు మనం చూస్తామంటే బయట చాలా పనులకు వెళ్తూ ఉంటున్నారు. అధికారంలో ఉన్న ప్రభుత్వానికి కూడా మేము వినతిపత్రం ఇవ్వడం జరిగింది. తెనాలి నియోజకవర్గంలో ఒక పాలిటెక్నిక్ కాలేజ్ ఏర్పాటు చేయడం వల్ల ఎంతోమంది దూర ప్రాంతాలు వెళ్లకుండా మన తెనాలి ప్రాంతంలో ఉన్న చదువుకోవడానికి కూడా చాలా అవకాశం ఉందని కూడా మేము అధికారులు కూడా తెలియజేశాము. మరొకసారి కూడా మేము అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకొని వెళ్తాము. తెనాలిలో ఒక పాలిటెక్నిక్ కాలేజ్ చేయడం వల్ల చాలామంది విద్యార్థులు కూడా ఉపయోగపడుతుంది. అదేవిధంగా కొన్ని స్కూల్స్ విద్యార్థులు లేని సాగుతో మనం చెప్పుకుంటా ఉండే తాలూకా ఎన్నో గొప్ప చరిత్ర ఉన్నది. ఆ తాలూకా స్కూల్ కూడా ఇప్పుడు విద్యార్థులైన సాగుతో స్కూల్ కూడా మూసివేయడం జరిగింది. దీని ఒకసారి ఇప్పుడున్న వచ్చిన కొత్త గవర్నమెంట్ పునరాలోచన చేసి విద్యార్థులని చదువుకోవడానికి అమ్మఒడి అని చెప్పి 15,000, 17,000 డబ్బులు కూడా ఇస్తా ఉంది గవర్నమెంట్. తెనాలి ఐతానగర్లోని ది సాల్వేషన్ ఆర్మీ రక్షణ సైన్యం 159వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రక్షణ సైన్యం దేవాలయం వద్ద జెండాను ఆవిష్కరించారు.
ది సాల్వేషన్ ఆర్మీ రక్షణ సైన్యం స్థాపించి 159 సంవత్సరాలు అయిన సందర్భంగా తెనాలిలోని ఐతానగర్లో గల ఆర్మీ రక్షణ సైన్యం దేవాలయం వద్ద జెండాను ఆవిష్కరించారు. 1865 జూలై 2వ తేదీన విల్వం బూల్ వారి సతీమణి క్యాథరిన్ బూత్ సంస్థను నెలకొల్పారని ఈ సందర్భంగా వారు తెలిపారు. ప్రపంచంలో 134 దేశాలలో ఈ జెండా ఎగరవేయబడుతున్నదని, దీని ఉద్దేశం సూప్, సోప్, స్వాన్, ఆరాధన, విద్య, వైద్య, సాంఘిక సేవలు చేయటమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ మేజర్ పి నాగరాజు, సంఘ కాపరి పి రత్నకుమారి, సంఘ పెద్దలు బట్టు జక్రయ్య, గాలి రవికుమార్, పిల్లి కనకరత్నం, కారుమంచి నరసింహం, రుద్రపాణి ఆశీర్వాదం, కమిటీ పెద్దలు, సంఘ కాపర్లు, యౌవనస్తులు పాల్గొన్నారు. ఈరోజు ఐతానగర్ సెంట్రల్ కోరు తెనాలి వారు నిర్వహించుచూ ఉన్నటువంటి సంస్థాపకుల 159వ వార్షికోత్సవంను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఇది 1865వ సంవత్సరము జూలై 2వ తేదీన ఒక శ్మశాన వాకిటలో ఈ యొక్క సమస్త ధ్వజము ప్రారంభించబడింది. అప్పటి నుండి ఇప్పటికీ ఈ 159 సంవత్సరాలలో 134 దేశాలలో మరి ఈ సైన్య ధ్వజము, ఈ సైన్య పరిచర్య మరి ఘనముగా జరిగించుచున్న దేవునికి వందనాలు చెల్లిస్తున్నాము. ఈ సైన్యం యొక్క ముఖ్య ఉద్దేశము ఏమిటంటే ఇది సోప్ సాల్వేషన్ రక్షణ కలుగ చేయడమే దీని ఉద్దేశము. దీనిలో భాగముగా ఆరాధన, విద్య, వైద్య, సాంఘికపరమైనటువంటి 4 రకాల పరిచర్యలు ఈ మహారక్షణ సైన్యములో జరుగుతున్నవి. జరిగిస్తూ ఉన్న దేవునికి, ఏర్పాటు చేసినటువంటి సంస్థాపకులకు, నడిపిస్తూ ఉన్నటువంటి నాయకులకు ఈరోజు ఈ స్థలములో మరి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమములు విశేషముగా సంఘ కాపరిగా మరి మేజర్ పి నాగరాజు, అలాగనే మేజర్ రత్నసుందరి, అలాగనే ఈ మండలములో మరి మండల నాయకులుగా ఉన్నటువంటి మేజర్ వి యేసుపాదం అయ్య గారు, మేజర్ వి ప్రశాంత్ కుమారి అయ్య గారు అమ్మగారు, అలాగనే సంఘ పెద్దలైనటువంటి బట్టు జక్రయ్య గారు, అలాగనే గాలి రవికుమార్ గారు, మరి పిల్లి కనకరత్నం గారు, కారుమంచి నరసింహ గారు, అలాగనే మన రుద్రపాటి ఆశీర్వాదం గారు, కమిటీ పెద్దలైనటువంటి కమిటీ సభ్యులైనటువంటి సెంట్రల్ కోర్లో ఫౌండర్స్ డే సందర్భంగా ఏర్పాటు చేయబడినటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ యొక్క విలియం బూత్ గారి యొక్క జయంతి సందర్భంగా ఈరోజు ఏర్పాటు చేయబడిన ఈ కార్యక్రమం ఎన్నో దేశాల్లో విస్తరించి గొప్ప సాంఘిక సేవను అందిస్తూ అనేక మంది ప్రజలకు సేవ చేస్తున్నటువంటి సంస్థ. ఇలాంటి సంస్థను స్థాపించిన విలియం బూత్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా భయం ఫీరే జూలై 2వ తారీఖున స్థాపించబడి లండన్లో స్థాపించబడి ఈ రోజుకి 159 సంవత్సరాలు. ఇది 135 దేశాల్లో విస్తరించబడి నిర్విఘ్నంగా కొనసాగుతూ ఉంది సమాజ సేవా కార్యక్రమాలు. ఈ సంస్థ స్థాపించింది విలియం బూత్ గారు, క్యాథరిన్ బూత్ గారు. ఇక్కడికి విచ్చేసిన ఆహుతులందరికీ కూడా తెనాలిలో ఈ నెల 3వ తేదీ నుంచి కొత్తపేటలోని స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ హాల్ నందు శాస్త్రీయ సంగీత ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు శ్రీ సీతారామ గానసభ అధ్యక్షులు పిరాట్ల రమణి తెలిపారు. ఈ ఉత్సవాలు 5వ తేదీ వరకు జరుగుతాయని వారు వెల్లడించారు. శ్రీ సీతారామ గానసభ స్థాపించి 77 సంవత్సరాలు గడిచాయని, ఆనాటి నుండి సంగీత ప్రియులకు శ్రీ సీతారామ గానసభ ఎన్నో కార్యక్రమాలు చేసిందని గానసభ అధ్యక్షులు పిరాట్ల రమణి, కార్యదర్శి దుర్బా హరిబాబు శాస్త్రి తెలిపారు. ఈ నేపథ్యంలో శ్రీ సీతారామ గానసభ నేతృత్వంలో ఈ నెల 3వ తేదీ బుధవారం నుంచి 5వ తేదీ వరకు శాస్త్రీయ సంగీత ఉత్సవాలని కొత్తపేటలోని రామకృష్ణ కవి కళాక్షేత్రంలో వద్ద గల స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ హాల్ నందు నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సంగీత అభిమానులు పాల్గొని విజయవంతం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం. శ్రీ సీతారామ గానసభ 70వ వార్షికోత్సవ కళా సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఈ నెల 3వ తారీఖు, 4వ తారీఖు, 5వ తారీఖు స్థానిక రామకృష్ణ కళాకవి క్షేత్రం నందు పెన్షనర్ అసోసియేషన్ బిల్డింగ్లో ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు ప్రముఖ విద్వాంసులచే విశేషమైన శాస్త్రీయ
సంగీత ప్రోగ్రాం కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఇందులో 2 రోజులు విశేషమైన శాస్త్రీయ సంగీతం, 3వ రోజు 5వ తారీఖు నాడు ముప్పవరపు సింహాచల శాస్త్రి గారిచే భక్తరామదాసు హరికథా కాలక్షేపం ఉంటుంది. ఈ 3 రోజులు కూడా స్థానిక కళాకారులు, భక్తులు అందరూ కూడా ఇచ్చేసి, కళాభిమానులు, శాస్త్రీయ కళను ఆదరించే వారందరూ కూడా వచ్చేసి పెన్షన్ అసోసియేషన్లో జరిగే కార్యక్రమాల్లో పిరాట్ల నారాయణమూర్తి గారి యొక్క ప్రోత్సాహంతో అధ్యక్షులు వారు శ్రీమతి పిరాట రమణి గారి ఒక శాస్త్రీయ సంగీత కళా దీన్ని పిరాట్ల నారాయణమూర్తి గారు బతికినంతకాలం దాని ప్రోత్సాహానికి ఎంతో కృషి చేశారు. ఆయన అనంతరం మళ్ళీ మేము టేకప్ చేసి దాన్ని మళ్ళా లైన్లోకి పెట్టి నవంబర్లో ఒక ప్రోగ్రాం చేశాము. ఇలానే ఇప్పుడు మళ్ళీ రేపు 3వ తారీఖు 4, 5, 3 రోజులు కూడా ఈ కార్యక్రమాలని శ్రీ సీతారామ సభ మన తెనాలిలో చాలా వెరీ ఏన్షియంట్ సభ. దాదాపు 1947లో స్వర్గీయ నార్మల్ సుబ్బారావు గారి ఆధ్వర్యంలో ఇది స్టార్ట్ చేయబడింది. తర్వాత పూర్వాధ్యక్షులైన ప్రొఫెసర్ పిరాట్ల నారాయణమూర్తి గారి ఆధ్వర్యంలో దిగ్విజయంగా చాలా మెరుగులు దిద్దుకుని ఉన్నతమైన స్థితికి వచ్చింది. ఆ కార్యక్రమాల్లో వార్షికోత్సవాల్లో భాగంగా రేపు జూలై 3వ తారీఖు, 4వ తారీఖు, 5వ తారీఖు మన తెనాలి రామకృష్ణ కళాక్షేత్రంలో ఉన్న పెన్షనర్స్ అసోసియేషన్ బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. అది దానిలో ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది. ఈ కార్యక్రమాల్లో మొదటి రోజు 3వ తారీఖున డాక్టర్ ఎంవి కమలారమణి ఆవిడ హైదరాబాద్ నుంచి వస్తున్నారు, ప్రముఖ గాత్ర విద్వాంసురాలు. వారి యొక్క గాత్ర కచేరీ. అదేవిధంగా 4వ తారీఖున వైద్యనాథన్ బాలసుబ్రహ్మణ్యం వీరు హైదరాబాద్ నుంచి వస్తున్నారు, వీరి యొక్క గాత్ర కచేరీ. 5వ తారీఖున చివరి రోజున డాక్టర్ ముప్పవరపు వెంకట సింహాచల శాస్త్రి గారి కళారంగంలో ఆంధ్ర, ప్యారిస్, తెనాలి ఘనతకు కారకులైన కళా ప్రముఖులు ఎందరో ఉన్నారు. వారిలో ఆంధ్ర గానకోకిల ఏవి సుబ్బారావు ఒకరు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు పాత్రలో ఆభాల గోపాలాన్ని అలరించారు. తన అమోఘమైన పద్యగానంతో ఉర్రూతలూగించారు. ఆయన 94వ జయంతిని ఆయన పేరుతో ఏటా ఇస్తున్న రంగస్థల పురస్కార సభను తెనాలిలో వైభవంగా నిర్వహించారు. ఆంధ్రుల అభిమాన రంగస్థల నటుడు, ఆంధ్ర గానకోకిల ఏవి సుబ్బారావు తన పద్యగానంతో దశాబ్దాల పాటు నాటక అభిమానులను అలరించారని ప్రముఖ సాహితీవేత్త మన్నె శ్రీనివాసరావు అన్నారు. అంతటి మహానుభావుడైన సుబ్బారావు కళా వారసత్వాన్ని తర్వాత 2 తరాలు కొనసాగించడం, ప్రేక్షకుల ఆదరణ పొందడం వారి కృషికి నిదర్శనమన్నారు. ఏవి సుబ్బారావు 94వ జయంతి వేడుకలు, ఏవి సుబ్బారావు 13వ రంగస్థల పురస్కార ప్రధానోత్సవాన్ని సోమవారం రాత్రి తెనాలిలో అట్టహాసంగా జరిపారు. స్థానిక కొత్తపేటలోని తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఏర్పాటైన సభకు మన్నె శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. సభలో బాపట్ల జిల్లా చుండూరు మండల గ్రామం మోదుకూరుకు చెందిన ప్రముఖ రంగస్థల సంగీత దర్శకుడు, నంది అవార్డు గ్రహీత చింతలపూడి చెంచయ్యకు ఏవి సుబ్బారావు రంగస్థల పురస్కార ప్రదానం చేశారు. శాలువ, గజమాలతో సత్కరించి అవార్డును, జ్ఞాపికను బహుకరించారు. గత 4 దశాబ్దాలుగా ఏవి సుబ్బారావు ఆయన తనయులు, మనవుడికి సంగీత సహకారాన్ని అందిస్తున్న సంగీత దర్శకుడు చింతలపూడి చెంచయ్యకు అవార్డు ప్రదానం సముచితమని వక్తలు ప్రశంసించారు. ఏవి సుబ్బారావు రంగస్థల సమాఖ్యకు చెందిన శ్రీ పూర్ణశ్రీ నాట్య కళా సమితి ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో రాష్ట్రానికి చెందిన ప్రసిద్ధ కళాకారులు ఆచంట బాలాజీ నాయుడు, గుమ్మడి జీవన్ కుమార్, కె వనజకుమారి, సాకే మల్లికార్జునరావు, రత్నశ్రీ, డిఎస్పి రావు, ఏ రామదాసు, ఎస్కే భాష, మోడి ఆంజనేయులు, బిఏ మోహన్ రావు, చింతలపూడి చంద్రశేఖరరావు, పాతూరు సుబ్రహ్మణ్యం, ధర్మరాజు, బి శివశంకర్ పాల్గొన్నారు. ఏవి సుబ్బారావు జయంతి ఉత్సవంలో భాగంగా మధ్యాహ్నం 2 గంటల నుంచి పలు పౌరాణిక పద్య నాటకాల్లోని సన్నివేశాలను ప్రదర్శించారు. పాండవోద్యోగం నాటకంలోని కర్ణ సందేశం, శ్రీ రామాంజనేయ యుద్ధం నాటకంలోని యుద్ధ సీను, చింతామణి నాటకంలోని ప్రేమ సన్నివేశం, గయోపాఖ్యానం నాటకంలో యుద్ధ సీను ప్రదర్శించారు. ఆయా ప్రదర్శనలో ప్రముఖ నటీనటులు వల్లూరు శ్రీహరిరావు, టీవీఎస్ శర్మ, ఆరాధ్యుల నాగరాజు, జి పైడరాజు, ఆరాధ్యుల ఆదినారాయణ, రత్నశ్రీ, దూపం తిరుమల తేజ, దూపం రామకృష్ణ నటించారు. ఏవి సుబ్బారావు కుమారులు ప్రముఖ రంగస్థల నటులు ఆరాధ్యుల వెంకటేశ్వరరావు, ఆదినారాయణ, మనవడు నాగరాజు కార్యక్రమాలను పర్యవేక్షించారు. గారి వర్ధంతి సందర్భంగా ఈనాడు తెనాలిలో ఏర్పాటు చేసిన ఈ వర్ధంతి కార్యక్రమానికి ఇచ్చేసిన కళాకారులు, కళా పోషకులు, కళాభిమానులు ఎంతోమంది విచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. అలాగే ఈ కార్యక్రమంలో ముఖ్యంగా వారి పుత్రులైనటువంటి ఏ వెంకటేశ్వరరావు, ఏ కోటేశ్వరరావు, ఆదినారాయణ, అలాగే వెంకటేశ్వరరావు గారి అబ్బాయి నాగరాజు గారు కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. అలాగే
మేటిని నటగాయకులు శ్రీ వేవి సుబ్బారావు గారు. ఆయన కుమారులు ముగ్గురు కూడా నేడు నాటక రంగాన దిగ్విజయంగా రాణిస్తూ తెలుగు నాటక రంగం యొక్క పూర్వ వైభవాలని పరివ్యాప్తం చేస్తున్నటువంటి విశిష్ట కళాకారులు. వారిలో అగ్రజులైనటువంటి శ్రీ వెంకటేశ్వరరావు గారు తెలుగు నాటక రంగం యొక్క పద్య నాటక వైభవాన్ని అంతర్జాతీయ వేదికల మీద అమెరికా రాష్ట్ర కళాకారులు అందరూ కూడా ఎంతో ప్రేమగా చూస్తారు. అలాగే మా ఆచంట బాలాజీ గారు వాళ్ళ నాన్నగారితో ఆసాన వెంకటేశ్వర గారితో మేమందరం కలిసి నటించాము. మరి మా నాన్నగారు ఆయన కూడా నటించాడు. అప్పుడు ఆ రోజుల్లో ఉన్నటువంటి కృష్ణుల్లో 3-4 కృష్ణులు ఉండేవాళ్ళు. అప్పుడు రఘురామ గారు, మరి ఆ తర్వాత షణ్ముఖాంజనేయ రాజు గారు, పేసపాటి నరసింహమూర్తి గారు వేస్తుంటే వాళ్ళ ముగ్గురి మధ్యలో ఈయన 4వ కృష్ణుడిగా వచ్చి నా రంగస్థలంలో నిలబడ్డాడు. కొత్త సరస్సును చెలరేగి చిత్త కాట్య కుక్కలంబయ్యే చుట్టూ దిమ్మరింతగాల్సి మాయమ్మ నన్నతో పసురుచున్న నిలుతమై మాయమ్మ నన్నతో పసురుచున్న నీకే సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, బడి ఈడు పిల్లలు ఎవరూ కూడా బడి బయట ఉండకూడదని, పిల్లలందరూ బడికి రావాలని, పరిసరాలను పరిశుభ్రంగా ప్రజలు ఉంచుకోవాలని ఈవోపీఆర్డీ పి శ్రీనివాసరావు కోరారు. దుగ్రాల గ్రామ సర్పంచ్ బాణావత్ ఖుషీభాయ్ అధ్యక్షతన మంగళవారం దుగ్రాల గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో గ్రామ సభను నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఈవోపీఆర్డీ పి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈవోపీఆర్డీ పి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజలందరూ మంచి నాణ్యమైన ఆహార పదార్థాలను మాత్రమే తినాలని, కాచి చల్లార్చిన నీటిని తాగాలని, ప్రజలందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ గ్రామ సభలో 10వ వార్డు సభ్యుడు పసుపులేటి వరదరాజులు మాట్లాడుతూ 3 సంవత్సరాల నుంచి పంచాయతీ అధికారులను ఎన్నిసార్లు రోడ్డు వేయమని అడిగినా రోడ్డు వేయటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సరైన రోడ్డు లేకపోవడంతో 10వ వార్డులోని చిన్నారులు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. 3 ఏళ్లుగా ప్రజలు నరకం అనుభవిస్తున్నా అధికారులు పట్టించుకోవటం లేదన్నారు. అలాగే గ్రామంలో పలువురు మహిళలకు వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించిన 4వ విడత నగదు 18,500 రూపాయలు తమ బ్యాంకు ఖాతాలో జమ కాలేదని అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, సచివాలయ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. అలాగే ప్రతి ఒక్కరూ ఆరోగ్యం ఉండటం కోసం, అలాగే సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఇప్పుడు ఈ సీజన్లో ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా ఉండాలి. వర్షాకాలం వస్తుంది కాబట్టి. అలాగే డ్రైనేజీ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉన్నా, అదేవిధంగా వీధి లైట్లు ఉన్నాయి, ఏదైనా కంప్లైంట్లు ఉన్నా, గ్రామ సభలో ఏదైనా కంప్లైంట్స్ ఉన్నాయి ఇప్పుడే చెప్పొచ్చు కొంతమంది. మన అందరికి కూడా బడి ఈడు పిల్లలు ఎవరైతే నేను బడికి పోతాననే కార్యక్రమానికి సంబంధించి మనకి ఇప్పుడు స్కూల్స్ మొన్న రీఓపెన్ అయినాయి. మన 13వ తారీఖు జూన్ నెలలో. ఇంకా ఎవరైతే బడియుడి పిల్లలందరూ కూడా బయట చేరకుండా మరి మానేసిన వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు అందరూ ఉన్న వాళ్ళందరినీ కూడా ఈ గ్రామ సభలో చర్చించి ఎక్కడెక్కడైతే అట్లాంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మరి తిరిగి స్కూల్లో చేర్పించడానికి ఈ గ్రామ సభ సమావేశాల్లో మనం సబ్జెక్టు తీసుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా ఇప్పుడు ఈ ఆరోగ్యానికి సంబంధించి మండల కేంద్రమైన అమృతలూరు, మోపర్రు, ఇంటూరు, మూల్పూరు గ్రామాలలో ఉన్న 4PHCలు, సబ్ సెంటర్లు మరియు సబ్ సెంటర్లు లేని చిన్న గ్రామాలైన వామనగుంటపాలెం, కోరతాడుపర్రు, కేజీపాలెం గ్రామాలకు ఆవిరిపట్టే ఆపరేటర్లు అందజేశారు. మొత్తం 25,000 రూపాయలు విలువ చేసే 22 ఆవిరిపట్టే ఆపరేటర్లు డాక్టర్ శరణు మునిచంద్ బాబు జ్ఞాపకార్థం అందజేశారు. అమర్తలూరు మండలంలోని మోపర్రు, ఇంటూరు, మూల్పూరు గ్రామాలే కాక సబ్ సెంటర్లకి 22 ఆవిరిపెట్టే బాక్స్ ఆపరేటర్లను ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ శరణు మునిచంద్ బాబు జ్ఞాపకార్థం వారి కుమార్తెలు ఎన్ఆర్ఐలు అయిన శ్రీవాసవి, శ్రీ చందనలు అందించిన ఆర్థిక సహకారంతో మంగళవారం వీటిని పంపిణీ చేశారు. మండల కేంద్రం అమర్తలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రాంగణంలో మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో డాక్టర్ మొవ్వాయ్ యేసుబాబు, డాక్టర్ పాలడుగు శృతి, మౌనిక చేతుల మీదుగా మండల పరిధిలోని ఏఎన్ఎంలు, పిహెచ్సిల సూపర్వైజర్లకు ఆపరేటర్లను అందజేశారు. ఈ సందర్భంగా మైనేని మాట్లాడుతూ ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావుని సంస్మరించుకుంటూ ఈ సంవత్సరం ఇటువంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం అన్ని కార్యక్రమాలు చేయలేదని, గ్రామీణ ప్రాంతాల పేదలకు తమ వంతు సేవ చేయడానికి ఎల్లప్పుడూ ముందు ఉంటామన్నారు.
గతంలో కరోనా సమయంలో ఆరోగ్య సిబ్బంది వైద్యులు అందించిన సేవలు మరువలేనివని వారిని తమ మిత్ర బృందం దాతల సహకారంతో సన్మానించడం జరిగిందన్నారు. ఆశా కార్యకర్తలు ప్రస్తుతం రాబోయే వర్షాకాలం నేపథ్యంలో గ్రామాల్లో రైతులు పిల్లలు జలుబు చేసి ఇబ్బంది పడకుండా వాపరేటర్లను ఉపయోగించి వారికి ఆవిరి పట్టి ఉపశమనం కలిగించాలని కోరారు. డాక్టర్ మొవ్వా యేసుబాబు మాట్లాడుతూ గతంలో కూడా మైనేని రత్నప్రసాద్ మరియు వారి మిత్ర బృందం సహకారంతో ఆపరేషన్ థియేటర్లో కావలసిన కొన్ని పరికరాలు అందించారని గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో శరణ రవిచంద్ర, యలవర్తి కృష్ణ, గెల్లి సత్యనారాయణ, నార్ల వెంకటేశ్వరరావు, చావలి అంజయ్య, ఆయా గ్రామాల ఆశా కార్యకర్తలు ఏఎన్ఎంలు పాల్గొన్నారు. బాబు గారిని వారి ఇటీవల మరణించారు. వారి పిల్లలిద్దరూ ఎన్ఆర్ఐలు, వారు శ్రీవాత్సవి, శ్రీ చందన, వాళ్ళిద్దరూ ఈ ఆర్థిక సహాయం చేశారు. వీటిని వాళ్ళు అమెరికాలో ఉంటారు. ఇక్కడ మన గ్రామీణ ప్రాంతాల్లో మరి చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి వారికి ఓన్లీ ఏఎన్ఎంలో ఆశా వర్కర్ల ఆధీనంలోనే ఉండి వాళ్ళే వాడేట్టుగా మరి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. దీంట్లో ఇది ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఏదైనా కానీ అన్ని ప్రభుత్వాలు చేయలేవు. ఆర్థిక పరిస్థితి మరి రాష్ట్ర పరిస్థితులు లోటులో ఉంటాయి కాబట్టి మనం కూడా దాతల సహకారంతో ఏదో ఒక మరి పేదలకు సంబంధించి కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంలో మరి మేము గత 15 సంవత్సరాలు చేస్తున్నాం. ముఖ్యంగా వైద్యానికి సంబంధించి మరి గతంలో కూడా కరోనా వచ్చినప్పుడు మన ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు మరి అట్లాగే స్టాఫ్లకు కూడా అందరికి కూడా నూతన వస్త్రాలతో మరి సన్మానించాం. ఇప్పుడు కూడా మరి ఆశా వర్కర్లు పాపం తక్కువ జీతం కాబట్టి వారు ఏదైనా మరి బాగా ఈ వర్షాకాలంలో సేవ చేస్తే మరలా మేము ఏదన్నా వారిని కూడా మరి చక్కగా గౌరవించే మరి వాళ్ళని సత్కరిస్తామని ఈ పేదలకు చేసే కార్యక్రమాలు అట్లాగే మేము ఎల్వి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో మండలంలోని 15 గ్రామాలకి కంటి శుక్రాలు తిప్పించడం, కలజోడు తిప్పించడం. మరి ఈ సంవత్సరం మరి మహానుభావుడు ఈనాడు సంస్థల అధిపతి రామోజీరావు గారి మరి అభిమానులుగా ఈ సంవత్సరం అంతా కూడా ఈ కార్యక్రమాలు చేయాలనుకున్నాం. మరి ఈ కార్యక్రమాన్ని సహకరించిన శ్రీవాత్సవి, శ్రీ చందనాకి అట్లాగే ముంచంది గారి కుటుంబ సభ్యులకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి ప్రభుత్వానికి అందరూ మరి చేదోడు వాదోడుగా ఉండాలనే దాంతోనే మరి రామోజీరావు గారి పేరు మీద ఈ సంవత్సరం అంతా కూడా ఈ కార్యక్రమాలు చేయాలని తలపెడితే. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గత పాలనలో నైరాస్యం అలుముకున్న జీవితాల్లో సంతోషం ఉండాలన్నదే తమ లక్ష్యం అన్న పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. తెనాలి పట్టణ మండల గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసిన మంత్రి, సంతోషం వ్యక్తం చేసిన లబ్ధిదారులు. తిరుమల తిరుపతి దేవస్థానంకు చెందిన హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలు శ్రీ గోవర్ధన స్వామి దేవాలయంలో మంగళవారం నుండి ప్రారంభం. భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని పిలుపు. తరాలుగా ఏవి సుబ్బారావు కళా వారసత్వం. ప్రముఖ సాహితీవేత్త మన్నే శ్రీనివాసరావు అభినందన. ఏవి సుబ్బారావు 13వ రంగస్థల పురస్కారం చింతలపూడి చెంచయ్యకు ప్రదానం. కళాభిమానులను ఆనందింపజేసిన పౌరాణిక పద్యనాటక ప్రదర్శనలు. తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. ఆసుపత్రిలోని 17 విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించిన మనోహర్ ఫ్రెండ్లీ హాస్పిటల్గా తీర్చిదిద్దుతాను అంటూ వెల్లడి. నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ ని నిరసిస్తూ ఈ నెల 4వ తేదీన విద్యా సంఘాలు చేపట్టిన బంద్ ని జయప్రదం చేయాలని ఏఐఎస్ఎఫ్ పిలుపు. పరీక్షల నిర్వహణలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందంటూ నాయకుల ఆరోపణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.